నామానికి స్తోత్రాలు. మన వాక్యం చదువుతున్నామండి. కీర్తనలు 23 చదువుతున్నామండి. యెహోవా నా కాపరి, నాకు భయము కలగదు. పచ్చికల చోట్లను ఆయన నన్ను పడుకుంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢతరపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ తుడిగారిలో నీ దండం నన్ను ఆదరించును. నా చేతుల నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములని నా కృపాక్షేమమును వెంటవచ్చును. చిరకాలం ఎక్కువ మందిరంలో నేను నివాసం చేసేది. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 23వ కీర్తనలో వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు భయము కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుంచున్నాడు. యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి లేమిడి, ఎటువంటి కొరతలు, ఎటువంటి కష్టాలు, ఎటువంటి కూడా మన దగ్గరికి రావని వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు. పచ్చికల చోట్ల నన్ను పరుంచున్నాడు. పచ్చికల చోట్ల అంటే సమృద్ధిగా ఆశీర్వాదాలు మనకి ఇస్తారంట. పచ్చిగా ఉన్న చోట ఎప్పుడు చల్లదనము, ఎప్పుడు శిథిలిస్తూ, ఎప్పుడు ఆ యొక్క పచ్చిగా ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో కూడా ఎప్పుడు చల్లదనంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడిన వల్ల నీరు కట్టిన తోట వల్లే, ఊచిన నీటి తోట వల్లే ఉంటుంది ఆ కుటుంబం. ఎందుకంటే నీవు నీరు కట్టిన తోటలో కూర్చొని నీటి తోట వల్ల ముందుకు కాక దేవుడు సెలవిస్తున్నాడండి వాక్యం. దేవుడులారా, ఈ యొక్క నీటి యోన నాటబడిన చెట్లు ఏ విధంగా ఉంటుందో ఆ కాలం ముందు ఆత్మబలించే చెట్లు ఉంటారని వాక్యం సెలవిస్తుందండి. అదేవిధంగా పచ్చికల చోట్ల ఆయన నన్ను పరులు చేర్చున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు. పచ్చికల చోట్ల ఆయన పరులు చేర్చున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడని వాక్యం సెలవుస్తుంది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? నేను మంచి కాపరిని, గొర్రెలకి మంచి కాపరి అంట. ఆయన ఎప్పుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు, ఎప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నప్పుడు మనకు భయం లేదు, దిగులు లేదు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో 30 60 100గా మనం ఫలిస్తామని దేవుడు సెలవుస్తున్నాడని. అయితే గాఢతరపు లోయలో సంచరించినాను, ఏ అపాయములకు భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే 91వ కీర్తనలో చెప్తున్నారు కదా, నేను 1000 మంది నీ ప్రక్కన వీళ్ళను 10,000 మంది కూడాను అపాయం లేకపోయారు అని సెలవిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఎలాంటి గాఢతరమైన చీకట్లైనా సరే, ఎలాంటి అయినా సరే మన మీదకి రాకుండా దేవుడి కాపుదల, ఆయన కాపులుగా ఉండి మనల్ని కాపాడుతాడండి. ఎందుకంటే విశ్రాంతి కాపాడేవాడు కొడుకోడు నిద్రపోడు అంటున్నాడు. ఆయన నీ ప్రాణములు కాపాడు, ఇది మొదలు నిరంతరం రాకపోకలేని యెహోవాను కాపాడని సెలవిస్తున్నాడు. ఈ వాక్యం తేటగా తెలియజేస్తుంది. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చికల చోట్ల పనులు చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుడు నామానికి స్తోత్రాలు. నూనెతో నా తల అంటి ఉన్నాము, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే కొందరు గుణములను బట్టి అతిశయపడుతురు, కొందరు రథములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుని నామాన్ని బట్టి అతిశయపడుచున్నామండి. ఈ యొక్క కీర్తనలో 20లో కూడా చదువుతున్నామండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యము గొప్పది, ఆయన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకరణకి యోగ్యమై ఉన్నది. ఈ వాక్యాన్ని మనం నమ్మిన యెహోవా మన కాపరిగా ఉండి ఎల్లప్పుడూ చిరకాలం మనతో ఉండి మనం కాపాడతాడని నమ్మిన సమస్తం సాధ్యమవుతుందని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనమందరం కూడా దేవుడిని నమ్మిన సమస్తం సాధ్యమవుతుందని నమ్మిన మనకు సహాయం చేస్తాడు, మనం కాపాడతాడు, మనం ఆశీర్వదిస్తాడు, మనం దీవిస్తాడు, బలపడతాడు. ఆ యేసయ్య మనకు తోడై ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చికల చోట్ల పరులు చేస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తున్నాడు.
ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించాం కనుక అట్టి ఈ యొక్క వాక్యము ఎల్లప్పుడూ మనం హృదయం ఉంచుకొని మన హృదయాన్ని పలక మీద రాసుకొని ఈ వాక్య ధ్యానం ద్వారా మనం ఇంకా బలపడాలని ఈ సన్నిధిలో దేవుని సన్నిధిలో అందరి ఎదుట దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ప్రభువు యేసు నామములో తండ్రి. ఆమేన్.